నేను కాంచీపురంలోనే ఉండడం వల్ల ప్రతిరోజు మహాస్వామి వారి దర్శన భాగ్యం దొరికేది. ఒకసారి శ్రీమఠంలో ఏదో ఆరాధన సందర్భంగా కావలసినంత మంది వైదికులు దొరకలేదు. పరమాచార్య స్వామివారు నా పేరు సిఫార్సు చేసి వేరే వాళ్లతో పాటుగా ఆ కార్యక్రమంలో వైదికునిగా పాలు పంచుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. భోజనాలు అయిన తర్వాత నన్ను పిలిచి సహస్ర గాయత్రి చెయ్యమన్నారు. ఆ ఆరాధనలో వైదికునిగా పాల్గొనడానికి పరిహారంగా నాకు చంగల్పేట్ న్యాయాలయానికి బదిలీ అవ్వడంతో నాకు పరమాచార్య స్వామి దర్శన భాగ్యం తగ్గిపోయింది. కాబట్టి ప్రతి నెల అనుషం రోజు కాంచీపురానికి వెళ్ళి కామాక్షి అమ్మవారి ఆలయంలో త్రిసతి అర్చన చేయించి ప్రసాదాన్ని పరమాచార్య స్వామికి సమర్పించి వారిని దర్శించుకునేవాడిని. ఒకసారి అలా వెళ్ళగా శ్రీమఠం ఆ రోజు భక్తులతో చాలా రద్దీగా ఉంది. దర్శించుకుని బయటకు వెళ్లే భక్తుల వద్ద ఉన్నాను నేను. మహాస్వామి వారి దగ్గర ఉన్న సేవకులతో శ్రేష్ఠిదాన్ని పిలువు అని ఆదేశించారు. కొంతమంది ఆ గుంపు నా వైపు వచ్చి శ్రేష్ఠిధార్ అని అరిచారు. ఎవరో నన్ను తీసుకువెళ్ళి మహాస్వామి వారి ముందు నిలబెట్టారు. వారు స్వామితో శ్రేష్ఠిధార్ ఎవరూ లేరు, కోర్టు నుండి ఈ పెద్ద గుమస్తా ఉన్నారు అని చెప్పారు. నేను స్వామితో పెరియవా, నేను శ్రేష్ఠిధార్ను కాను, హెడ్ క్లర్క్ను అని చెప్పాను. కానీ స్వామివారి పట్టి నువ్వు ఎందుకు శ్రేష్ఠిధార్ కాకూడదు అని అడిగారు. నేను ఖచ్చితంగానే సమాధానం చెప్పాను. నాకు దానికి కావలసిన విద్యార్హతలు లేవు. నేను కేవలం SSLC ముగించాను. నా కిందన ఉన్న వాళ్ళు న్యాయశాస్త్రంలో BA, BL, MA, BL మొదలైనవి పూర్తి చేశారు. కాబట్టి విద్యార్హతను బట్టి నాకు రాదు. అదీగాక బెంచిలో ఉన్న జిల్లా న్యాయాధికారి పరమ కఠినుడు కనుక నా పేరు సిఫార్సు చేయడు. కాబట్టి నేను శ్రేష్ఠిధాను కాలేను అని చెప్పాను. స్వామివారు నాకు వెళ్ళడానికి అనుమతినిచ్చారు. కొన్ని రోజుల తర్వాత చెన్నై న్యాయాలయం నుండి కొంతమంది తనిఖీ వచ్చారు. వారు నా శక్తి సామర్థ్యాలను పరిశీలించి హైకోర్టు జడ్జికి ఒక రహస్య నివేదికను సమర్పించారు. కొన్ని రోజుల తర్వాత నన్ను శ్రేష్ఠిధారుగా చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇది ఎలా సాధ్యమని. కేవలం విద్యార్హతలను బట్టే ఉన్నత పదవులిస్తారనుకునే వారికి ఇది ఒక గుణపాఠం. ఈలోగా నేను తరువాతి అనుషానికి కాంచీపురం వెళ్ళాను. పరమాచార్య స్వామి ముందు కామాక్షి అమ్మ ప్రసాదం పెట్టగానే స్వామివారు చెయ్యెత్తి తన తలపై ఉంచి శ్రేష్ఠిధార్ అని అర్థం స్ఫురించేటట్టు నాకు చూపిస్తూ, ఇప్పుడు నేను శ్రేష్ఠిధార్ అని పిలవచ్చునా అని అడిగారు. స్వామివారు అలా అనగానే నా ఒళ్ళు గగుర్పాటుకు గురి అయింది. నేను ఏమీ మాట్లాడలేకపోయాను. దైవం మానుష రూపేణ అన్నట్టు నా ఎదురుగా ఉన్న సర్వేశ్వరునికి సాష్టాంగం చేసి నా కన్నీళ్లతో వారి పాదపద్మాలను కడగడమే తప్ప వేరే ఏమి చేయగలను. వారే నాకు పదోన్నతిని కల్పించారు. జరగబోయేది ఏమిటో ఆ దైవానికే తెలుసు అని ఆ రోజే నాకు అర్థమయ్యింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.